సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే మోస్ట్ కామన్ గా నా దగ్గరకు వచ్చే పేరెంట్స్ అడుగుతూ ఉంటారు, పెయిన్లెస్ వ్యాక్సిన్ ఏంటి, పెయిన్ఫుల్ వ్యాక్సిన్ అంటే ఏంటి అని చెప్పి. పెయిన్ఫుల్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్ స్కెడ్యూల్స్ ఉంటాయి, గవర్నమెంట్ స్కెడ్యూల్ అండ్ ప్రైవేట్ స్కెడ్యూల్. సో ఇందులో మనం 6, 10, 14 వీక్స్ లో మనకి బేబీస్ కి ఇచ్చే వ్యాక్సిన్స్ లో ఈ డిఫరెన్స్ చూస్తాం, ఈ పెయిన్లెస్ పెయిన్ఫుల్ అనేది. సో మనకి గవర్నమెంట్ స్కెడ్యూల్ లో హోల్ సెల్ పెర్టిసిస్ అన్న కాంపోనెంట్ ఉంటుంది వ్యాక్సిన్ లో. అదే మనం ప్రైవేట్ వ్యాక్సిన్స్ పెయిన్లెస్ వ్యాక్సిన్ తీసుకుంటే ఏ సెల్యులర్ పెర్టిసిస్ వ్యాక్సిన్ ఉంటుంది. సో అసలు ఏంటి ఇది పెర్టిసిస్ అంటే, ఆఫ్టర్ వ్యాక్సినేషన్ ఈ పెయిన్ఫుల్ వ్యాక్సిన్స్ తో కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా చూస్తాము కంపేరిటివ్ గా పెయిన్లెస్ వ్యాక్సిన్ కన్నా. లైక్ ఫీవర్ రావడము, వ్యాక్సిన్ ఇచ్చిన చోట కొంచెం వాపు రావడము, పెయిన్ ఉండడము, బేబీ కొంచెం క్రాంకీగా ఉండడము, దిస్ ఈస్ వెరీ కామన్ విత్ పెయిన్ఫుల్ వ్యాక్సిన్. వాట్ అబౌట్ పెయిన్లెస్ వ్యాక్సిన్? ఏదైతే ఈ రియాక్షన్స్ ఇస్తుందో ఆ కాంపోనెంట్ అనేది ఇందులో ఉండదు. ఈ టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ వల్ల పిల్లల్లో కొంచెం ఫీవర్ తక్కువ ఛాన్స్ ఉంటుంది అండ్ లోకల్ గా ఆ వ్యాక్సిన్ ఇచ్చిన ప్లేస్ లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. నెక్స్ట్ అడిగే కామన్ క్వశ్చన్ ఏంటి అంటే, రెండు ఎఫెక్టివ్ ఏనా అని అడుగుతారు. ఎఫికసీ వైజ్ రెండు కూడా సేమ్ అండి, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఈవెన్ పెయిన్ఫుల్ వ్యాక్సిన్స్ కూడా ప్రైవేట్ లో దొరుకుతాయి. సో వెదర్ యూ వాంట్ టు చూస్ పెయిన్ఫుల్ ఆర్ పెయిన్లెస్ అనేది కంప్లీట్ గా మీ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ.